భయం. భయం అనే మాటలోనే భయం ఉంది. మనలో భయం అనే భారం బాహ్యంగానే కాదు, అంతర్గతంగా కూడా మనం మోస్తూ ఉంటాం. ఉద్యోగం పోతుందేమో, తినడానికి తగినంత ఆహారం ఉండదేమో, ఇప్పుడు మనం ఉన్న స్థితిలో నుండి కిందకు పడిపోతామేమో, మన పై అధికారి మనపై అసహ్యంగా ప్రవర్తిస్తాడేమో అనేవి బాహ్యంగా ఉండే భయాలు. అంతర్గతంగా కూడా ఎన్నో భయాలు. జీవితంలో మనం ఏమీ సాధించలేదనే భయం, చనిపోవడం అంటే భయం, ఒంటరితనం అంటే భయం, ఇతరుల ప్రేమను పొందలేనేమోననే భయం, గతంలో చేసిన తప్పులు బయటపడతాయనేమోనే భయం. ఇటువంటివి. ఈ భయమే మనల్ని లోపలికి లోతుగా తెరిచి చూసుకోకుండా ఆపుతుంది. కాబట్టి మన ప్రధాన సమస్య ఏమిటంటే భయం అనే భీతి నుండి ఎలా బయటపడాలి. భయం ఏం చేస్తుందో మీకు తెలుసా? అది మన మనసును చీకటితో నింపేస్తుంది, మనసును మందకొండిగా తయారు చేస్తుంది. భయంలో నుండే హింస బయలుదేరుతుంది. భయంలో నుండే మనకు బొత్తిగా ఏమీ తెలియని దానిని మనోకాల్పనిక రూపాన్ని పూజించడం కూడా ఆరంభమవుతుంది. మనలో చాలామందికి మనం భయపడుతున్నామనే ఎరుకే ఉండదు. దేని గురించి భయపడుతున్నామనేది కూడా మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా ఇక ఆ తర్వాత ఏం చెయ్యాలనేది తెలియక దాని నుండి పారిపోతూ ఉంటాం. మీకు అర్థమవుతున్నదా? నిజంగా మనం ఏమిటో దాని నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాం. అదే భయం. మీరు మీ భయాలతో ఒక రోజుని గడిపినట్లుగా మీ జీవితాన్ని గడిపేస్తారు. ఇంకా జీవితంలో చాలా రోజులున్నాయి కనుక ఈరోజు ఎలా ఉన్నా పర్వాలేదులే అనే వలలో పడిపోతారు. అలా ఊరికే బతికేయడానికి, నిజంగా జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంది. సరే, ఈ భయాన్ని కలిగించేది ఏది? భయం ఎప్పుడు మరొకదాని కారణంగానే ఉనికిలోకి వస్తుంది. మరి ఈ భయాన్ని తీసుకొచ్చే ఆ మరొకటి ఏది? అదే కాలంతో ముడిపడిన అంచనా కదూ. అంటే జరిగిపోయినది మరియు జరగబోయేది, అంటే గతం మరియు భవిష్యత్తు. భవిష్యత్తులో నా ఆర్థిక పరిస్థితి గురించి, నా కుటుంబం గురించి, నా ఉద్యోగం, నా ఆరోగ్యం అంటూ ఆలోచించడం వలనే నేను భయపడతాను. కాబట్టి ఆలోచనే భయానికి జన్మనిచ్చి పెంచి పోషిస్తోంది. మరి మనలో ఆలోచనే సుఖాన్ని కూడా సృష్టిస్తున్నది. ఎలా అంటే, మీరు ఒకప్పటి బాధను గుర్తు తెచ్చుకున్నట్లే మీరు మీ సుఖాల్ని గుర్తు తెచ్చుకుంటారు. ఆ సుఖం ఇంకా కొనసాగితే బాగుండుననే ఆలోచిస్తారు. కనుక ఈ ఒత్తిడి లోలోన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సమస్య చాలా పెద్దది. దాని నుండి దూరంగా పారిపోవడం ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకోలేరు. ఇప్పుడు ప్రపంచాన్ని మీకు మీరుగా ఎదుర్కోవాలి. ఇక మీదట ఒంటరిగా నిష్క్రియగా కూర్చోవడానికి వీల్లేదు. కనుక ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, సుఖం గురించి కానీ బాధ గురించి కానీ ఆలోచించకుండా ఉండటం సాధ్యమేనా? ఆలోచన యొక్క అవసరం లేనప్పుడు కాకుండా ఆలోచన అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించడం సాధ్యమేనా? ఆలోచన మనకు చాలా ముఖ్యమైనది. మనకు ఉన్న ఒకే ఒక్క పనిముట్టు అదే. స్మృతి ప్రతిస్పందించడమే ఆలోచన. స్మృతి అంటే అనుభవం ద్వారా, జ్ఞానం ద్వారా, సంప్రదాయం ద్వారా పోగు చేసుకున్న విషయ సమాచారం. స్మృతికి కారణమైనది కాలం. ఆలోచన యొక్క పనుల్లో ముఖ్యమైనది నిరంతరం ఏదో ఒక వ్యాపకంతో ఉండటం, ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉండటం. మరి ఈ జిత్తులు మారి మనస్సును, దాని ఆలోచనలను అదుపు చేయుటకు మీరు ఒక పద్ధతిని కానీ ఒక విధానాన్ని కానీ అనుసరిస్తున్నప్పుడు నిజంగా మీరు చేస్తున్నది ఏమిటి? ఒక విధమైన పద్ధతిని లేదా విధానాన్ని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా యాంత్రికంగా కొన్ని అలవాట్లను అలవర్చుకుంటున్నారు. దీనివల్ల మనసు మందకొండిగా తయారవుతుంది. దీనివల్ల మనసు యొక్క చురుకుదనం కోల్పోతుంది. సున్నితమైన అమాయకపు మనసులోనే ప్రేమ, ఆనందం వికసిస్తాయి. అందుకు మీరు చేయవలసిందల్లా మీ పూర్తి ఎరుకను, శ్రద్ధను మీ మనసుపై పెట్టి ఒక ప్రేక్షకునిలా మీ ఆలోచనలను, మీ భయాలను, నమ్మకాలను అన్నింటినీ చూడాలి. మీ అంతట మీరే పరిశీలించుకోవాలి. ఇలా చూస్తున్నప్పుడు ఇది మంచి, ఇది చెడు అని వేరు చేయొద్దు.
ఈ పరిశీలనే మీలో ఒక అవగాహన తీసుకొస్తుంది. ఈ అవగాహనే మీ భయాలకు అవతల ఉన్న స్వేచ్ఛ అనే తలుపులు తెరుస్తుంది. ఇలా మీరు మీ సమస్త భయాల నుండి బయటపడ్డాకే మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఈ ప్రపంచంలో మహాత్ములు అనిపించుకున్న వారందరికీ ఉన్న గొప్ప సుగుణం ఒకటే, వాళ్లకు వాళ్ళేమిటో తెలుసు. కావున గుర్తుంచుకోండి, నిజంగా మనం ఏమిటో దాని నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాం. అదే భయం.